హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే టమాటా పచ్చడి చేస్తున్నామండి. పచ్చడి వాళ్ళు చేసేది టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి. చూడండి, కొత్తిమీర దండిగా ఉంది. ఇప్పుడైతే ఏమేమి దంచుతున్నావు? పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు. మామూలు అండి, చెప్పింది అనుకోకండి. ఎండుమిర్చి వేస్తే అంత టేస్ట్ రాదనుకుంటా కదా, అందుకని చెప్పి ఎండుమిర్చి టేస్ట్ ఎండుమిర్చినే, పచ్చిమిర్చి టేస్ట్ పచ్చిమిర్చినే కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు మేము వాడేది. ఆ పచ్చిమిరపకాయలు కూడా మరీ పచ్చిగా ఉండవండి, కొంచెం పండు బారిన మిరపకాయలు అయితేనే మేము ఎక్కువ వాడేది. ఇంకా అన్నీ ఆయిల్లో కొంచెం వేయించుకొని, అవి కూడా ఏమి ఉజ్జాయింపుగానండి, లెక్కర్లు కాదు, ఉజ్జాయింపుగా ఏం చేసుకుంది. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు ఇప్పుడు దంచేదనమాట. కొత్తిమీర అదిగోండి కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయలు, ఇదిగోండి టమాటో అంతా ఉడకబెట్టి, అంటే ఆయిల్లో లేదు నీళ్ళు లేకుండా అంతా ఆయిలే, నూనెలో ఉడకబెట్టింది. అంటే మగ్గ పెడతాం అంటారు, ఉడకబెడతాం అంటారు, అట్లా పక్కన పెట్టుకుందనమాట. అదంతా దంచిన తర్వాత అప్పుడు అది వేస్తారు. తెలిసిందండి, ఇదేం కొత్త పచ్చడా, ఇది కూడా చూపించాలని అయితే అనుకోవద్దండి. ఇంక ఈరోజు చేసే పచ్చడి ఇది కాబట్టి 2 రోజులకు ఒకసారి అయితే పచ్చడి చేసుకుంటామండి మేము. ఉంటాయి కొంచెం కొంచెం ఉంటాయి, మిగిలిలు తగుళ్ళు ఉంటాయి, లేకుండా ఉండవు. ఉన్నా కానీ ఇంక అట్లాగా మరీ లేదు అనుకోకుండా ఉండకూడదు కదండి. గబుక్కున్న ఇడ్లీలోకి, చపాతీలోకి అన్నిటికీ పనికి వస్తాయి. సాయంత్రం చపాతీ అండి చేసుకునేది. ఇంక ఈ పచ్చడి ఉంటుంది, మళ్ళీ ఒక పక్కన ఆమ్లెట్ వేసి చేస్తే మా వారికి శుభ్రంగా చక్కగా తినేస్తారు ఇష్టంగా, అదన్నమాట. అందుకని మేము చేసుకుంటామండి, అంతేనండి. చేసుకున్న పచ్చడిని అట్లాగైతే వీడియో రూపంలో మీ ముందుకు పెడుతున్నాను, అంతేగాని వేరేలాగా అనుకోవద్దండి. నలిగిపోయినట్టుంది అప్పుడే, కొంచెం నలగాలి. పచ్చిమిర్చి ఇంకా నలగొద్దా? అసలు ఎండుమిర్చి వేస్తే ఎలా ఉంటుంది? ఆ టేస్ట్ వేరు. పచ్చిమిరపకాయలకి ఎక్కువ రుచి ఉంటుంది అంటండి. అమ్ములు అసలు గోంగూర పచ్చట్ల పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయడం, వేయడంటాడు. తెల్ల గోంగూరకైతే పచ్చిమిరపకాయలు బాగుంటాయి, కానీ ఎర్ర గోంగూరకి బాగుంటాయి. ఏమో ఎప్పుడు నేను ఒకసారి చెప్తా, నాకు చేస్తాను అది కూడా. కానీ ఒక్క రవ్వ చేయాలి, ఎక్కువ చేయకుండా. ఒక్క కట్ట తీసుకుంటే ఇంత అవుతుంది లేదు, ఒకే కట్ట బాగుంటుంది. అది దంచిన తర్వాత నాకు వాళ్ళు ఆముదం వేసి తాలింపు కదే తల్లి, ఆముదం వేసి తాలింపులు తిన్నా బాగున్నారు. ఏంటో చెప్పు. ఏంటి? అంత గోంగూర 4 పచ్చిమిరకాయలు వేసి బాగా కడిగి, దేనికి అది ఉడకబెట్టేసి పచ్చడికి. ఆమదాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి? ఆముదం తీసేయి, ఈ గోంగూర కూడా ఉడకబెట్టుకుని పచ్చిమిరపకాయ. ఏంటిది? గోంగూర పచ్చడా? ఏం గోంగూర? ఎర్ర గోంగూర. ఎట్లా చేస్తారు? కొంచెం లైట్ గా చేదు వస్తుంది, చింతపండు వేయాలి. అది మనం ఎక్కువ వాడడం అసలు. ఇది ఎర్ర గోంగూర తీసుకొని తగినన్ని, 1 కట్ట 2 కట్టలు దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మగ్గబెట్టేసుకొని, నూనె లేకుండా చెప్తున్నా. అది తాలింపుకి ఆముదం. ఇవన్నీ ఉడకబెట్టుకొని పెద్దలపై చిన్నలపై వేసి ఉప్పు వేసి దంచుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది. దాన్ని ఆముదం వేసి తాలింపు. ఇంకా ఆముదం తాలింపు దానికి కాదు, కూరలకు తాలింపు నేను చెప్పేది. ఏం కూరలకి? ఏ కూరలకైనా దొరికి ఆముదం వేసి బాగుంటుందా వాసన? వంట ఆముదం వండుకున్న ఆముదం ఇంట్లో ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది నీకు ఆముదాలు దంచి? నూనె దొరకట్లా. నాకు తాగాలనిపిస్తుంది ఆముదం చూస్తే. ఉడకబెట్టి ఆముదం చెట్లు ఉంటాయి కదా ఎక్కువ, ఎన్ని బస్తా ఆముదాలు దంచుతారు. దంచి బాగా ఉడకబెట్టి ఉడుకుతుంటే టకటక ఎంత మంచి వాసన వస్తుంది. అదంతా వడగట్టుకుంటే ఎంత ఆముదం వస్తుంది. నువ్వు తిన్నావా? నేను తిన్నానమ్మా. అమ్మమ్మ చేసేది తిన్నాను. అంత బాగుంటుంది. ఆముదం తాలింపులు వేసుకుంటారు. లేదు ఇలాంటి పచ్చళ్ళు నూరుకున్నప్పుడు అంత ఎన్నపోసు అది వేసుకొని చక్కగా పచ్చళ్ళలో కలుపుకొని కూడా తింటారు చాలామంది. కానీ నేను ఎన్నపోసు తినేదాన్ని కాదులే, కానీ నెయ్యి అయితే బాగా పోసుకునేదాన్ని, తినేదాన్ని పచ్చళ్ళలో. ఎన్నపోస సంగటి చేసుకున్నప్పుడు అది ముద్ద చేసి అంత ఎన్నపోస వేడి సంగటిలో పెడితే కరిగిపోద్ది. దాంట్లో పచ్చడి వేసేసుకొని అది పచ్చివాసన రాదా? తినేవాళ్ళకి పాలు పెరుగు తినేవాళ్ళు, పాలు తాగే వాళ్ళకి అది బాగా ఏమి ఉండదు. పాలు తాగవుగా మరి? తాగను, అప్పుడు పెట్టేది అట్టాగే తినేదాన్ని.
అమ్మమ్మ అదండి ఇదివరకు రోజుల్లో అంట ఒట్టి ఉడకబెట్టుకొని చేసుకునే వాళ్ళంట పచ్చళ్ళు. నూనె లేదు, నూనె ఉండేది కాదంట. అందుకే వాళ్ళు అంత పుష్టిగా ఉండేవాళ్ళు, అంత ఆరోగ్యంగా 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు. తర్వాత వచ్చి కూరలు అవి ఆమదంతో, వంట ఆమదంతో తయారు చేసుకొని ఇళ్ళల్లో తయారు చేసిన ఆమదంతో తాలింపులు పెట్టేవాళ్ళు అంటండి. అందుకే అవి అంత రుచిగా ఉండేవి, అంత బాగుండేవి. పొలాల్లో ఆముద చెట్లు వేస్తే అసలు అయినా అప్పుడు తిన్నట్టు ఇప్పుడు ఎవరు తింటున్నారు అన్నాలు? తినకపోయినా జొన్న సంగటి రెండేసేర్లు 3 సేర్లు పెద్ద పెద్ద గిన్నెలు కొండేవాళ్ళు అన్నారు. కుండల్లో అన్నం నాగోళ్ళి కుండల్లో పెట్టుకొని వార్చడానికైనా సంగటి బండ మీద పోసి కెలికి ఇంత ముద్దలు చేసి పెద్ద పెద్ద ఇవి బేషన్లకు వేసుకొని తల ఎవరు కావాల్సినంత అంతా వాళ్ళు పెట్టుకొని తినేవాళ్ళు సంగటి. దాంట్లో మళ్ళీ ఇంట్లో చెప్తే ఏమవద్దు, పచ్చడి చేసుకొని 100 మంది ఎండు చేపలు వేపుకొని తినేవాళ్ళు. అదే ఇందులో చెప్తే తినేవాళ్ళు ఇప్పుడు అవి నంచుకొని కాల్చేవాళ్ళు కదా ఎండు చేపలు, కాల్చుకొని కూడా తింటారు. ఎంత బాగుంటుంది అసలు. అయ్యి కాదమ్మా, ఈ ఉప్పు చేపలు కాదు, అయ్యి తాటాకు చేపలు. బాగాలేవో జబ్బు లేని అయ్యి ఇక్కడ దొరకవు, అక్కడ విజయవాడలో ఉంటాయి అయ్యి. నేను అనుకుంటా ఎక్కడ ఉన్నాయి అయ్యి, పాడమట్లో ఉన్నాయి. నేను ఒకసారి అక్కడ ఉన్నప్పుడు 3 నెలలు అక్కడ ఉన్నప్పుడు అవి తీసుకెళ్ళి వండుకున్నా. ఎంత బాగుంటాయమ్మా అలాంటి తిండ్లు తింటుంటే. ఇంక ఇలాంటి వాటికి అసలు తినాలని అనిపించదు. అసలు రుచి ఎంత నూనె పోసినా ఏమి రుచి ఉంటుంది ఇప్పుడు? అదంటండి మీలో ఎంతమందికి అలా తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ మా లక్ష్మీ వదిలి కామెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు, అబ్బా నాకు నోరు ఊరిపోతుంది వల్లి అంటది. నువ్వు చెప్పేవన్నీ ఆ వదిలికి తెలుసు. ఎంత బాగుంటుంది మరి, తిన్నవాళ్ళు కాబట్టి నోరు ఊరుద్ది. ఏమోదనా చక్కగా ఉంటుంది. ఏంటి అసలు ఏం తిండి. సరే ఎంతవరకు వచ్చింది మన పచ్చడి? ఇగో ఇంతవరకు వచ్చింది. సద్ద రొట్టెలు చేసుకొని పప్పు వేసుకొని, ముద్దపప్పు వేసుకొని, నెయ్యి పోసుకొని రొట్టె నిండా. ఇప్పుడు తిండ్లుకి ఆ సజ్జ రొట్లు జొన్న రొట్లు తింటే మోషన్స్ అవుతున్నాయి కదా జనాలకి. తినే వాళ్ళకి ఏది ఉండదు. ఇప్పుడు అమ్మలోళ్ళు వాళ్ళ మామ సద్ద రొట్టెలు తింటాడు, ఏమవుతుంది ఆయనకి? అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకి మంచిదే కదా. అది ఏదైనా అలవాటుని బట్టేనమ్మా. మీ తాతయ్య మోషన్స్ అంటే ఇక్కడ నీళ్ళకి పడట్ల జనాలకి. మీ తాతయ్య ఇంత రొట్టెలు చేస్తే అమ్మమ్మ 3 రొట్టెలు తినేవాడు. మా తాతయ్య ఏంటంటే వాళ్ళ నాన్న, మా నాన్న ఆయన అటు పక్కనే కదా. మీ నాన్న ఏం తినేవాడు? సొద్ద రొట్టెలు, రాగి సంగటి, సొద్దన్నం, జొన్నన్నం, రొట్టెలు ఎక్కువ ఆయన బాగా తినేవాడు. అమ్మమ్మ చేసేదా? చేసేది. గారెలు చేస్తే పప్పు 2 మనుషులకి ఎందుకయ్యా 3 కిలోల పప్పు తెచ్చావు అంటే, పెద్ద పెద్ద గారెలు చెయ్యి, పెద్ద పెద్ద గారెలు, కోడి మాంసాలు, ఇంత గారె కావాలి ఆయన కళ్ళకి. సుఖీలు, ఇక్కడ సుఖీలు అంటారు కదా, ఆయన కూడా సుఖీలు అనేవాళ్ళు. పూర్ణం అండి, సుఖీ అంటే పూర్ణం అండి. విజయవాడ సైడ్ వచ్చి పూర్ణం అంటారు, ఇక్కడ నెల్లూరు సైడ్ వాడి సైడ్ వచ్చి సుఖీలు అంటారు. అన్ని తెచ్చేవాడు అంగడికి వెళ్ళి పండుగ. కాకపోతే మనం వచ్చి పచ్చన పప్పుతో పూర్ణాలు చేస్తాం. ఇప్పుడు అమ్ములు వాళ్ళ ఊరు సైడ్ లాగా కందిపప్పు కదా వాళ్ళు, అది రుచి. పూర్ణాలు తక్కువే కానీ వాళ్ళు అవే ఓలిగులు మనం బొబ్బట్లు అంటాం, వాళ్ళు ఓలిగులు కందిపప్పుతో చేస్తారు కదా వాళ్ళు. ఎందుకన్నా మరి వాళ్ళు కందిపప్పుతో చేస్తారు, మనం పచ్చనపప్పే కదా. పచ్చనపప్పే బాగుంటుంది. మరి ఇక్కడ కూడా పచ్చనపప్పే వాడతారు నెల్లూరు సైడ్ కూడా. రుచినే ఉండదు అంటే వాళ్ళ టేస్ట్ అదిలే, దాంట్లో నెయ్యి వేసుకొని తింటారు. మనం వేసుకుంటాం, నెయ్యి కావాలంటే వేసుకో. మనం తక్కువ లేబ్బ తినబుద్ధి కాదు. అన్నాలు ఎక్కువ వాడతాం కానీ అలా బొబ్బట్లు అట్లా ఏం మనం. ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి అయితే మేము వాడతామండి. మాకు చాలా ఇష్టం, రోజు తినమన్నా తింటాం. కాకపోతే మా వారి గురించి ఆయన సపరేట్గా చేస్తాం, మేము సపరేట్గా చేసుకుంటాం. మేము తినాలంటే కనుక చక్కగా చేసేసుకుంటామండి. మాకు ఒక 4-5 కూరలు ఉండాల్సిందే. అమ్మ మీకేమ్మ జమీందారులని అయితే అనబాకండి. తినటానికి నోటికి రుచిగా తినటానికి ఒక్క పూట తిన్నా తృప్తిగా తింటామండి మేమైతే. వేడి అన్నం వండుకుంటాం చక్కగా. మా వారికి ముందు క్యారేజీ పెట్టేస్తాం, ఆయన సపరేట్గా అయిపోతుంది. తర్వాత తినే టయాన్ని వండుకుంటాము. మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి రెడీగా ఉంటాయి, ఊరగాయలు. మళ్ళీ రోటి పచ్చడి ఒకటి నూరుకుంటాము, మజ్జిగ ఉంటుంది కంపల్సరీగా. ఏదో ఒక కూర చేసుకుంటాం. ఓపిక లేదనుకోండి ఏమీ వండం అసలు. ఆ పచ్చళ్ళు మజ్జిగతో శుభ్రంగా తినేస్తామండి. మాకేం లేదండి. మీలో ఎంతమంది ఎట్లాగా చేస్తారో నాకైతే కామెంట్లో చేయండి. ఇంకేంటమ్మా మీ నాన్న తినే చెప్పు. ఆయన అన్నీ తినేవాడమ్మా, ఏది చేసిన. అరిసెలు ఇక్కడేమంటారు, వాళ్ళు ఏమంటారు, నిప్పట్లు. ఇక్కడ నిప్పట్లు ఇంకో తినేవాళ్ళు. మనం అరిసెలు అంటామే, ఇక్కడ వచ్చి నిప్పట్లు అంటారు. ఇక్కడ అవును, చాలా దేశం చూసేవాళ్ళు అందరికీ అరిసెలని కొంతమంది తెలుసు, నిప్పట్లని కొంతమందికి తెలుసు. అంతే, 2 పేర్లే అంతే.
అరిసెలు అందరికి ఇష్టమేలే కానీ అరిసెలు ఏదైనా సరే తల్లి ఆయనకి ఆ గుణాప్పులు అవన్నీ తెలియదులే కానీ తాతయ్యకి అరిసెలు గారెలు పొంగడాలు అయ్యి అయ్యి బెల్లం పొంగడాల కొబ్బరి వడలు కొబ్బరి బూరెలు కాదు ఇవి సొద్ద బూరెలు బాగా బెల్లం వేయాలి ఆయనకి బాగా ఎండు కొబ్బరి యాలక్కాయలు నిన్ను తెచ్చుకునేవాడు అప్పుడు సవక రోజులు అయ్యి తెచ్చేవాడు. ఇప్పుడు కొనాలంటే అన్నీ ఒక బస్తాకి వేసుకొచ్చేవాడు, భుజాన్ని పెట్టుకొని మోసుకొని వచ్చేవాడు. అరకిలో ముద్దపప్పు వేయి అనేవాడు, అరకిలో పప్పు, అరకిలో ముద్దపప్పు. ఆయనకి షుగర్ ఉందా బీపీ ఉందా ఏమీ లేదమ్మా, మనోడు ఎలా ఆరాయించుకునేవాడు. ఆయన దాకా వెళ్తారు. ఇప్పుడు నాన్నకు ఉండిందా చెప్పు? మా నాన్నకు కూడా లేదండి. మా నాన్నకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మినిమం 70 ఉంటాయా? ఎవరికి? నాన్నకి ఉంటాయి. 70 సంవత్సరాలండి. చనిపోయారు. ఒక 3 years అవుతుంది. చపాతీ కానీ ఉప్మాలు కానీ చేస్తే ఎంత పంచదార వేసుకొని తినేవాడేనండి. షుగర్ అనే మాట లేదు, బీపీ కూడా లేదు. లాస్ట్ మూమెంట్లో బీపీ అటాక్ అయింది, అంతేగాని ఆయనకి షుగరు బీపీ మా నాయనమ్మకి మా అమ్మమ్మకి మా నాన్నకి ఎవ్వరికి లేవు. ఈ మధ్యనే అనమాట మా అమ్మకు వచ్చింది అనమాట, మా అత్తమ్మ వాళ్ళకు ఉంది. మా ఆయన తరపున కూడా ఎవ్వరికి లేదు, మా వారికి ఈ మధ్యనే వచ్చింది పాపం. అంతేనండి, అంతకుమించి మాకైతే మా అమ్మగారు వాళ్ళ తరపున ఎవ్వరికి లేదు షుగరు బీపీ. మా అమ్మకి ఈ మధ్యన వచ్చింది షుగర్, అంతే. బీపీ లేదు కదా, బీపీ లేదు. ఇంత పచ్చళ్ళు ఇన్ని తిన్నా కానీ బీపీ లేదు, షుగర్ కూడా లేవండి. ఈ మధ్యన వచ్చింది. మా నాయనమ్మ, ఆమెకి ఎన్ని ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాయనమ్మకి? 70 లేవులేమ్మా, చచ్చిపోయేసరికి. 70 ఎందుకు లేవులే? ఎక్కడున్నాయమ్మా, ఆమె సరి పోషణ లేక ఆమె దిగులు పెట్టుకొని చచ్చిపోయింది. కానీ అమ్మమ్మకి ఉంటాయి. 80 ఉంటాయా? ఉంటాయి. 80 సంవత్సరాల వరకు మా అమ్మమ్మ ఉన్నారండి. మినిమం 70 లోపు. మా 65 సంవత్సరాలు, 62 అట్లా మా నాయనమ్మ. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా పోయారండి. ఇంకా అన్నీ మనం కొన్ని చెప్పలేం కదండి. వాళ్ళ అబ్బాయి మీద బెంగ పెట్టుకొని చనిపోయారు. మా నాన్న మాత్రం మినిమం 70 పైనే ఉంటాయి అనుకుంటున్నా. ఆమెకి ఈయనకి ఎంతో తేడా అంట, 68 ఆమె నాగులకంట, ఈయనకేమో అదేలే మినిమం 70. అదండి 70 లోపు అనమాట. షుగర్ లేదు, బీపీ లేదు. లాస్ట్ మూమెంట్లో బీపీ వచ్చి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఇంకా బ్రెయిన్ కొట్టేసి ఇంకా అట్లా అనుకోకుండా అయిపోయిందండి. అదండి అప్పటి రోజులు తిండ్ల గురించి వచ్చి ఇప్పుడు ఈ టమాటా పచ్చడికి వచ్చిన తిప్పలన్నమాట. ఇదంతా స్టోరీ అయిపోయిందా? ఎందుకోండి మాటల్లో చక్కగా అయిపోయిందండి. ఎల్లుల్లిపాయ దంచేసా, ఎల్లుల్లిపాయ వేసేసిందండి. మాటల్లో చెప్పలేదు, వాళ్ళ స్క్రిప్ట్ మర్చిపోయింది మా అమ్మ. తినాలనుకున్నప్పుడు ఇదిగోండి కొత్తిమీర వేసేసాం. ఎల్లుల్లిపాయ మాటలు పడి వేసేసింది అనమాట. దంచుతుంటేనే ఆ స్మెల్లే ఎంత బాగుందండి. కొత్తిమీర పడితే అది ఒక స్మెల్ చాలా బాగుంటుంది. కష్టపడి ఇష్టంగా తినాలనుకుంటే కష్టపడి వడియాలు పెడితే ఎంత కష్టం, ఎంత కష్టం. ఇంకా కానీ తినాలంటే అండి తినాలంతే. మనం చేసుకున్నయే బయట తెచ్చుకుని బయటికి అంతే. వడియాలు ఇప్పుడు మనం చేసుకున్నట్టు ఉంటాయా? మెత్తగా అయితే అయిపోయిందండి. పచ్చిమిర్చి అన్నీ దంచేసింది, కొత్తిమీర అన్నీ. ఇప్పుడైతే టమాటాలది వేస్తుంది అనమాట. అది తీయద్దు, నలగొద్దు, పక్కన పెట్టేసుకో. అది ఉంది కదా టీ మళ్ళీ దాన్ని నిండా. సరే తీసుకో. ఇది ఇట్లా కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఎందుకు తినకూడదు, ఎట్లా తిన్నా బాగుంటుంది. చొక్క నెయ్యి తగిలిచ్చి అది సంగతి నేను అనుకోలేదు. అది ఇంకోండి టమాటాలు, నాటు టమాటాలు చిన్నవి బాగున్నాయి, పలసగా ఉంది. ఎవరి దగ్గర తీసుకున్నాం? అదే ఆమె దగ్గర, మనకి ఇచ్చే ఆమె దగ్గర తీసుకుని. పడదలే కానీ ఎక్కువ తీసుకున్నా. ఎందుకు ఎన్ని కుళ్ళిపోయినాయి, పొద్దున ఎన్ని తీసేసాము తెలుసా. ఈరోజు అయితే మేము ఉప్మా రవ్వ టమోటాలు వేసి వడియాలు అయితే పెట్టామండి. మీకు ఎంతమందికి తెలుసండి, వీడియో పోస్ట్ చేస్తాను, చెయ్యాలి. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి చేద్దామని రేపు పోస్ట్ చేస్తాను.
మీకు తెలుసా అండి? ఎంతమందికి తెలుసు? అందుకే ఎర్రగా ఉన్నాయి నాటు టమాటా కాబట్టి కదా. వాటికి బుడుపుల్లా కూడా చెట్టు కోస్తే ఎట్లా ఉంటే అట్లా ఉన్నాయి. ఎర్రగా కాదు, తొందరగా ఉడికిపోతాయి. చాలా కాయలు పోయినాయి, చక్కగా ఉడుకుతాయి. అవి అయితే హైబ్రిడ్ కాయలు అయితే అలాగే ఉంటాయి, ఎలా వేస్తాం అలాగే ఉంటాయి. సరేలే, ఇంక అన్నీ వస్తాయి, అన్నీ కలిసే కదా. నరదిష్టికి నల్లరాయి అయినా బద్దలైపోద్ది అంటారండి. అట్లా మా రోలుకి దిష్టి తీయాలి. ఏమా దిష్టి తీయాలండి. అందరూ ఒకలా ఉన్నట్టు ఒకలా ఉండరు కదా. అమ్మాయిలకి ఏమి రోజు అనుకుంటారు, కానీ ఏం చేస్తామండి, తినాలి అనుకున్నప్పుడు ఇష్టంకి దిష్టే, చేసే వాళ్ళకి దిష్టే. ఇద్దరు తీసుకుందరు. రోలుకి తీసాక నువ్వు తీసుకో. అంత ఓపిక దచ్చుతుందమ్మా ఏమని. ఓపిక ఉండి కాదండి, తినటానికి ఒక ముద్ద తిన్నా తృప్తిగా తింటాం, అది అంతేనండి. అంతకు మించి ఏం లేదు. ఖాళీగా టైం వేస్ట్గా చేసుకునే బదులు తినటానికి చేసుకోవాలి. వడియాలు పెడతాం, ఎంత కష్టం అండి. ఎంత కష్టమైనా సరే ఒక మినిమం 2 గంటల పని కదా. మొత్తం 2 గంటల పని అండి. అది కూడా మేమైతే గ్యాస్ మీద పెట్టడం లేదు, బయట పొయ్యి మీదే పెట్టుకుంటున్నాం. ఓ పక్కన మా ఆయన క్యారేజీ పెట్టుకుంటా, గబగబా పొద్దునే పనులు చేసుకుంటా, కాఫీ టిఫిన్లు, మా వారి క్యారేజీ పెట్టి మళ్ళీ అంట్లు బట్టలు పూజలు. ఫోన్ మీద పచ్చడి వేసేసింది మా అమ్మ, బాగా జారుగా వచ్చేసిందా. వాటర్ బాగా ఎక్కువ ఉంది దాంట్లో, అంటే గుజ్జు, టమాటా గుజ్జు బాగా ఉంది. ఇట్లాగా అన్నీ చేసుకుంటా, అన్ని పనులు మేమే చేసుకుంటామండి. కానీ చేసుకోవాలి, తినాలి, టేస్ట్గా తింటాం కదండి. పడిపోద్ది. అవునులే, బండి వచ్చిందని మీట్లో పెట్టానండి. మాకు ఏ మైక్లు ఏమి లేవండి, వాయిస్ ఫోన్ అండి అంతేనండి. స్టాండ్లు గిన్నెలు కూడా ఏవో మా చేతిలో మాకు స్టాండ్లు అనమాట. మీకు ఈ నెట్ బ్యాలెన్స్లు ఈ బ్యాలెన్స్లే వేస్ట్, మళ్ళీ మీకు స్టాండ్లు మైకులు అని తిడతారండి మా వాళ్ళు. అందుకే ఏమీ అడగనండి నేను. ఉన్న దాంతో ఏదో ఒక చిన్న వీడియో చేసి అలాగా మీ ముందుకు తేవాలని ఒక, దాన్ని ఏమంటారు, కాన్సెప్ట్, తాపత్రయం. అబ్బాయి మా అమ్మాయి తెలుగు మాట ఒక్కటి చెప్పిందండి నాకు. ఇన్ని రోజులకు గారు ఒక తెలుగు మాట నాకు ఐడియా ఇచ్చిందండి. రైటర్ స్క్రిప్ట్ అన్నీ నేనేనండి. అట్లా తాపత్రయం అనమాట. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు అది వచ్చి కంట్లో పడేంతవరకు మా అమ్మ అలా దంచుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి ఫోన్ మీద వేసేసింది మొత్తం, ఇప్పుడు వెళ్ళి ఆ కంట్లో నా కంట్లోనే పడాలి అది. అట్లాగా తినాలి అనుకున్నప్పుడు చేసుకోవాలండి. మన కష్టం ఓపిక లేదు అనుకుంటే కాదు, ఇప్పుడు ఎవరికి ఓపిక లేవండి. కానీ రుచిగా తింటాం కదండి, హాయిగా తృప్తిగా కడుపు నిండా. మేమైతే డైటింగ్ అంటారు కానండి, డైటింగ్ పాటికి డైటింగే. తిన్నంతలో తృప్తిగా తింటామండి, ఇష్టంగా తింటాం, నోటికి రుచిగా తింటామండి. అంటే మీరేనా మేము తినవా అని అనుకోవద్దండి. నేను చెప్పేది, మేమేమి హోటల్స్కి వెళ్ళి బయట పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ మళ్ళీ మాకు నచ్చవండి. మాకేదో ఇంట్లో అలాగా చికెన్లు మటన్లు ఫిష్లు ఏవైనా సరే ఇంట్లోనే చేసుకుంటాం. ఎవరెవరి ఇష్టం అది. ఇప్పుడు పిల్లలు తినాలంటే తినరండి, అది కరెక్టే, వాళ్ళ ఇష్టం వాళ్ళది. మా పిల్లలు తింటారు బయటికి వెళ్ళి, మేమైతే తిననా. నీదే నాదే అట్లాగా అదండి, అంతేనండి. తినేవాళ్ళు మనం ఏం అనలేము. ఇప్పుడు వాతావరణం, ఇప్పుడు కల్చర్ అది అలా అయిపోయింది. జనరేషను పుట్టుకతోనే పిల్లలు రోబోలు అయిపోతున్నారు. అట్లా రోబోలు అంటే గుర్తొచ్చింది, ఇల్లు క్లీనింగ్లు. మొన్న ఏదో న్యూస్లో చూపించారండి, రోబోకి చీర కట్టారు, చీర గాగ్రా వేసి హోటల్లో అన్నీ సర్వ్ చేస్తున్నారనమాట. భలే ఉందండి రోబో. అట్లా వచ్చేసి ఇప్పుడు మనం కూర్చుంటే చాలు, మన కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చి రాబట్టే ఈ రోగాలు కూడా అన్నీ వస్తున్నాయి. ఏదో మనకున్నంతలో మనం కొంచెం అలా పనులు చేసుకుంటూ ఉంటే చేతులు కాళ్ళు, పొయ్యి మంటేసి ఆ పొయ్యి ఊదేటప్పుడు ఎంత మనకి అది ఎక్సర్సైజ్ అండి. అప్పట్లో ఆ పొగ వెళ్ళటం కూడా అదొకటి మంచిది. కానీ ఇప్పుడు ఆ పొయ్యిలు ఆ పొగలు ఎవరండి పాటించేది. నేనైతే ఎన్ని చూశానండి, ఎన్ని చేశాను. మా అత్తగారింటికి వచ్చాక, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాదండి, మా అత్తగారింటికి వచ్చాక. ప్రతి ఆడపిల్ల అమ్మగారింట్లో మహారాణి, అత్తగారింటికి వచ్చాకే పని మనిషి అలా పోయి మర మనిషి అయిపోద్ది. పని మనిషి బాగుంది కాన్సెప్ట్. అమ్మగారింట్లో మహారాణులు,
అత్తగారింటికి వచ్చాక కొత్తల్లో పని మనిషి, తర్వాత మర మనిషి. అంటే ఇంకా రెస్ట్ ఉండదు కదండి. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కదా, అత్తగారికి మామగారికి, ఇంక ఇంట్లో పిల్లలకి స్కూల్ అయిపోయాక 10th అవన్నీ కాలేజీలు, ఇంకా ఒకదాని మీద ఒకటి అట్లా అన్నీ చేసుకుంటా వెళ్ళటమే. మనకంటూ ఒకటి ఏమీ ఉండదండి. చిన్నప్పుడే సంవత్సరానికి ఒకసారి మేము వెళ్ళేసి వచ్చేవాళ్ళం ఎక్కడికైనా ఊర్లకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వచ్చేసేయాలండి. అట్లా ఉందన్నమాట. ఎట్టకేలక అయిపోయిందండి మా పచ్చడి. ఇదిగోండి, ఇంకా అంతే అండి, తప్పదు. ప్రతి ఆడపిల్ల అంతే కదండి. ఏదో అలాగా సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చేసింది, సందర్భాన్ని బట్టి అలా చెప్పానండి. ఏమంటారండి? నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి. కొంచెం ఉంచులే, అన్నం కలుపుదాం. ఇంకా రొటీనండి, రోటి పచ్చడి, అమ్మ గోరు ముద్ద అన్నట్టు. ఇప్పుడు దీంట్లో అయితే అన్నం కలుపుతుందండి. ఇదిగోండి, ఎమ్మి టమాటో పచ్చడి. చూడండి ఎంత స్పైసీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉంటుందో. తింటే దాని టేస్టే వేరండి. రోటి పచ్చడి, టమాటో రోటి పచ్చడి అండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు టమాటో రోటి పచ్చడి. రోటి పచ్చడిలో అమ్మ చేతి గోరు ముద్ద. ఎవరికైనా కావాలంటే మా ఇంటికి వచ్చేసేయండి, ఎవరికి కావాలని వచ్చేసేయండి. ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి చేసి పెడతాం. వెయిటింగ్, నా చెయ్యి అంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి, మీకేనండి వదినా, నీకే. గోంగూర పచ్చడి నోరు ఊరిపోతుంది అన్నావుగా నువ్వు. ఇది టమోటా పచ్చడి. పెట్టించుకో నువ్వు కూడా. మా అమ్మాయి ఆలోచిస్తుందండి. దగ్గరగా పెట్టు, పడిపోద్ది కింద. అంగ ఒక మెతుకు కూడా అటు ఇటు వెళ్ళకూడదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, మీ ముద్ద కూడా నేనే తినేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.